అందరికీ నమస్తే అండి. అన్ని రకాల టిఫిన్స్లోకి రైస్లోకి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పుదీనా చట్నీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. తరచుగా పుదీనాని తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని పెంచుతూ నీరసాన్ని తగ్గించి గ్యాస్ సమస్యలు ఉంటే పోగొట్టడానికి బాగా పనిచేస్తుంది. ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకోవాలి. అలాగే పెద్ద సైజు పుదీనా కట్ట తీసేసుకొని ముదిరి కాడలు మాత్రం తీసేసి లేతగా ఉన్న కాడలతో సహా పుదీనాని ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఆకుల్లో కంటే కాడల్లోనే ఎక్కువ పోషకాలు అనేది ఉంటాయి. కాడల్ని లేతగా ఉంటే అస్సలు పడేయకండి. అలాగే కొద్దిగా చింతపండు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని కాస్త ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడంత పల్లీలు కూడా వేసుకొని పల్లీలు ఒక సగం వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కారం తక్కువగా ఉంది కాబట్టి 7 ఎండుమిర్చి వరకు వేసాను. అలాగే చింతపండు, మనం తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి కాస్త రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీదని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇదే కడాయిలో ఇంకొక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసి 1 నిమిషం పుదీనా ఆకుల్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేసామంటే పుదీనా ఫ్లేవర్ మొత్తం పోతుంది. అలాగే చట్నీ కూడా కొంచెం చేదు అనేది వస్తుంది. ఇలా 1 నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆకులంతా సగం ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి ఇవంతా ఉంటాయి కదా, అది మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న పుదీనా ఆకులను కూడా వేసేసుకొని ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ చట్నీని వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ చట్నీలోకి వేసుకొని కలిపేసుకోవాలి. ఈ చట్నీ కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా, పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీలోకి కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టేసుకొని ఈ చట్నీలోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకొని పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ అన్నిట్లోకి బాగుంటుంది. రైస్లోకి ఇంకా బాగుంటుంది. ఈసారి పుదీనా చట్నీ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.